ఒక వ్యక్తి నీతిగా బ్రతకాలన్నా, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలన్నా పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకుండా నీతిగా బ్రతకలేడు, పరలోకానికి పోలేడు. చాలామందికి దేవుని గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగా పరిశుద్ధాత్మ గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క తీరే బోధిస్తారండి. పరిశుద్ధాత్మ గురించి కానీ, యేసు ప్రభు గురించి కానీ, దేవుని గురించి కానీ, సంఘం గురించి కానీ, బాప్తిసం గురించి కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క తీరే బోధిస్తారండి. సరే, మరి కింద ఉన్న ప్రేక్షకులు ఏం చేస్తారంటే ఎవరు చెప్పినా సరే అక్కడ కూర్చుంటారు, వింటారు, వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతారు. కానీ బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశీలించేవారు మాత్రం ఉండరండి. ఎవరైనా బైబిల్లో అలా పరిశీలించిన సంఘం ఎవరైనా ఉన్నారండి? వేరే సంఘస్థులు ఉన్నారండి. వేరే సంఘస్థులు అలాగ బోధిస్తున్నారా లేదా, అపోస్తులు అలాగ బోధిస్తున్నారా లేదా అని గమనించిన వాళ్ళు ఇప్పుడు లేరండి. అలాగుందా లేదని కానీ ఎక్కడనో కొన్ని చోట్ల మాత్రం క్రీస్తు సంఘాలు ఉన్నారనుకోండి. మశాఖలలో మాత్రం కొంతమంది ఉన్నారు కానండి, వాళ్ళని గమనించే అవకాశం కూడా ఇవ్వరు అసలుకి. కాబట్టి దేవుడి గురించి చాలా అభిప్రాయాలు. ఏంటి అభిప్రాయాలు అంటే, దేవుడు ఒకడే, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యేసు ప్రభు, ఆయనే పరిశుద్ధాత్ముడు. యెహోవా దేవుడి గురించి అదే అభిప్రాయం, యేసుక్రీస్తు గురించి కూడా అదే అభిప్రాయం, పరిశుద్ధాత్మ గురించి అదే అభిప్రాయం. మశాఖలలో ఇప్పుడు ముగ్గురు ఒకటనే మన భావన లేదండి, ముగ్గురు ఒకటనే భావన. చాలా భిన్న, పరిశుద్ధాత్మ గురించి భిన్న అభిప్రాయం. యెహోవా దేవుడి గురించి క్లారిటీ లేకుండా, యేసు ప్రభు గురించి క్లారిటీ లేకుండా, పరిశుద్ధాత్మ గురించి క్లారిటీ లేకుండా ఒక వ్యక్తి బాప్తిసం పొందడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యెహోవా దేవుడు మనసు తెలవకుండా, యేసు ప్రభు మనసు తెలవకుండా, పరిశుద్ధాత్మను మనసు తెలవకుండా మనం బాప్తిసం తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్లో మనం ఒక చోట చూస్తామండి, అపోస్తుల కార్యంలో. అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణం నుంచి ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఎఫెసీ పట్టణంలో కొంతమంది శిష్యులు, ఒక 12 మంది శిష్యులు పౌలు తగులుతారండి. తగిలినప్పుడు మీరు పరిశుద్ధాత్మలో ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా అని పౌలు వాళ్ళని ప్రశ్నిస్తాడండి. వాళ్ళు అంటారు కదండి, పరిశుద్ధాత్మలో ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని అంటారండి. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న అసలు పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదంట. వాళ్ళు తెలియకుండా వాళ్ళు బాప్తిసం పొందేశారు. పౌలు ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఆ సహోదరులు పౌలుకి ఎదురైన తర్వాత పౌలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు, బ్రదర్ మాకు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు బ్రదరు. అరే మరి మీరు దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు? మాకు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అతను మాకు బాప్తిసం ఇచ్చాడు. అతను దేన్ని బట్టి ఇచ్చాడంటే అతను మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు. బాప్తిసం ఇచ్చి యోహానికి తెలుసా అండి పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి? బాప్తిసం ఇచ్చి యోహానికి తెలుసా? వాళ్ళకు బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి యోహానికి తెలుసా? ఈ 12 మంది వాళ్ళకి యోహాను బాప్తిసం ఇచ్చిండు. వీళ్ళకి మాత్రం పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు. వీళ్ళకు యోహానికి తెలుసా? యోహాను తెలుసు, వీళ్ళకి తెలియదు. యోహాను తెలుసు. యోహాను పుట్టుకతోనే పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి అండి ఆయన. వీళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మలో ఉన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు పౌలు ఏం చేశారని తెలుసా అండి? వాళ్ళకి మళ్ళీ యెహోవా దేవుని గురించి, యేసు ప్రభుని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళకి క్రీస్తు నామంలో మళ్ళీ బాప్తిసం ఇస్తాడండి. వాళ్ళకి బాప్తిసం ఇచ్చిన తర్వాత పౌలు అప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు, వాళ్ళకు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగినప్పుడు వాళ్ళు అన్య భాషలో మాట్లాడడం మనం చూస్తాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంది. మీ అందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు, మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పనులేంటో మనకు తెలియదు, పరిశుద్ధాత్ముడు కార్యాలు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలిసి పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు తెలియకపోతే ఏమైనా ఉపయోగమా? ఏమైనా ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ఎంతనో మనం కూడా అంతే.
వాళ్ళు ఎంతనో మనం కూడా అంతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి తెలుసు అండి. ఇప్పుడు నాకు ఉదయ్ గారు తెలుసు నాకు, కానీ అతని క్యారెక్టర్ ఏందో తెలియకపోతే ఎలా ఉంటుంది నాకు? అతనితో నేను ఎలా సాహసం చేయగలను? కాబట్టి ముందు అతని వ్యక్తిత్వం తెలవాలి నాకు. పరిశుద్ధాత్ముడు ఏందో తెలవాలి, పరిశుద్ధాత్ముడి వ్యక్తిత్వం ఏందో తెలవాలి, పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమాలు ఏంటో తెలవాలి. అప్పుడు